వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో రెండు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. మొదటిగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి, మరి అదే విధంగా రెండవది గ్యాస్ బుకింగ్ పైన మనకి కొన్ని విషయాలు అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఒక వివరాలన్నీ కూడా చూసే ముందు మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. అయితే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇది కొంతవరకు కూడా ఎంతగానో ఉపయోగపడే అప్డేట్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేస్తున్న సాధారణ బియ్యం ఏదైతే ఉందో ఈ యొక్క సాధారణ బియ్యం స్థానంలో త్వరలోనే స్టీమ్ రైస్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి అప్డేట్ రావడం జరిగింది. రేషన్ బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకైతే తరలించడం, నాణ్యతపై ఏదైతే మరి యొక్క క్వాలిటీపై వస్తున్న ఫిర్యాదులను తగ్గించడం కానివ్వండి, అలాగే లబ్ధిదారులకు మరింత మంచి నాణ్యత గల బియ్యం అందించడం అనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం వెనక ప్రధాన ఉద్దేశం ఉందని అయితే ప్రభుత్వం చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యంలో కొంత భాగం అక్రమంగా విక్రయించబడుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. ఈ యొక్క సమస్యను అరికట్టడానికి స్టీమ్ రైస్ ఏదైతే ఉందో మరి పంపిణీ ఒక మంచి పరిష్కారంగా ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక స్టీమ్ రైస్ సాధారణ బియ్యంతో పోలిస్తే కనుక ఎక్కువగా పోషక విలువ గల కలిగి ఉంటాయి అన్నమాట. మరి ఇంత మంచి క్వాలిటీ రైస్ ఇవ్వడంతో మరి ఎవరైతే రేషన్ కార్డు వినియోగిస్తున్నారో వారందరికీ కూడా మంచి వార్త అని చెప్పుకోవాలి. ఇక నిల్వ కాలం కూడా ఎక్కువగా ఉండదన్నమాట ఈ యొక్క స్టీమ్ రైస్ ఏదైతే ఉందో. అందువల్ల ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు అక్రమ రవాణాను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ యొక్క ప్రతిపాదనపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం అయితే చేస్తున్నట్లు మనకు తెలిసింది. ఇతర రాష్ట్రాలు అమలవుతున్న విధానాలను కూడా పరిశీలిస్తున్నారు. అన్ని అంశాలను కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఎట్టకేలకు ఈ యొక్క బియ్యాన్ని మంచి క్వాలిటీ గల బియ్యాన్ని అందించే విషయంలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కనుక రాష్ట్రంలో రేషన్ కార్డు వినియోగదారులందరికీ కూడా ఎంతో చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క స్టీమ్ రైస్ అనేది. మరి దీనికి సంబంధించి అధికారిక అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇక రెండవదిగా ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ యొక్క వార్త వెనుకున్న మరి అధికారిక ఇన్ఫర్మేషన్ మాత్రం మరికొద్ది సేపట్లో రాబోతుంది. ఇప్పటి వరకు కూడా ఉజ్వల పథకం కింద అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందించగా ఇప్పుడు ఈ యొక్క సబ్సిడీ ఏదైతే ఉందో సబ్సిడీ వర్తించే సిలిండర్ సంఖ్య తగ్గించే ప్రతిపాదనపై చర్చ అయితే జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం కనుక మనం చూస్తే మరి సంవత్సరానికి సబ్సిడీ వర్తించే ఎల్పిజి సిలిండర్లు సంఖ్యను 4కు పరిమితం చేసే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం మరి కొద్దిసేపట్లో రాబోతుందని ఎందుకు చెప్పాను అంటే ఇది 4 వరకు కూడా లిమిట్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు అండి. ఈ యొక్క మార్పు అమల్లోకి వస్తే సపోజ్ గనక పరిమితిని గనక చేస్తే లిమిట్లో గనక పెడితే అమల్లోకి వస్తే ఉజ్వల యోజన లబ్ధిదారులకు సంవత్సరంలో మొదటి 4 సిలిండర్లపై మాత్రమే సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంటుంది. మరి మిగతా వాటికి పొందుతా అంటే పొందరు. మరి అంతేగా కానీ ఇప్పుడు ఈ యొక్క లిమిట్ అనేది ఇంకా ఖచ్చితంగా అధికారికంగా ఫిక్స్ చేయలేదు. అది ఖచ్చితంగా వస్తే కమ్యూనిటీ సెక్షన్లో మన ఛానల్ సంబంధించిన కమ్యూనిటీ సెక్షన్లో మీకు పింక్ చేసి పెడతాము. ఇక ఆ తర్వాత తీసుకునే సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ ఈ యొక్క లిమిట్ పెట్టేసి మీరు ఎక్స్ట్రా ఇంకా అదనంగా తీసుకోవాల్సి వచ్చిందంటే కనుక మార్కెట్ ధర అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సబ్సిడీ వ్యయాన్ని నియంత్రించడం, నిజంగా అవసరమైన కుటుంబాలకు ప్రయోజనం చేరేలా చూడడం వంటి ఆశలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే దీనిపై కొందరు మాత్రం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కుటుంబాలు ఉన్నవారు మరి ఏడాదికి 4 కంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే అవకాశం ఇళ్లల్లో ఉండడం వల్ల వీరెవరైతే ఉన్నారో వారి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని అయితే వారు భావిస్తున్నారు. దాంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చాలా ఉజ్వల కుటుంబాలు ఏడాదికి 4 లేదా అంతకంటే తక్కువ సిలిండర్లనే వినియోగిస్తున్న వారు కూడా ఉన్నారు. అందువల్ల ఎక్కువ మంది లబ్ధిదారులపై పెద్ద ప్రభావం అయితే ఉండకపోవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు.
అయితే మొత్తం మీద ఇప్పుడు ఉజ్వల యోజన కింద గ్యాస్ సబ్సిడీ విధానంలో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది అయితే మరికొద్దిసేపట్లో తెలియనుంది. అన్ని లబ్ధిదారులకు ఒకే విధంగా వర్తిస్తాయా అనే విషయంపై మాత్రం కేంద్రం ప్రభుత్వం నుంచి అధికారిక స్పష్టత కొద్దిసేపట్లో రావాల్సి ఉంది. మేము అనుకుంటున్నది ఏంటంటే ఇది పెద్దగా అప్డేట్ చేయకపోవడమే మంచిదని. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా లబ్ధిదారులు ఎంతోమంది 4 కంటే ఎక్కువ సిలిండర్లు కూడా బుక్ చేసుకున్న వారు ఉన్నారు. మరి వారంతా కూడా ఇబ్బంది పడి మళ్ళీ మార్కెట్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది అదనంగా వారు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దానివల్ల మరి వారందరికీ కూడా నష్టం. కాబట్టి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా అమలు చేయకుండా ఉంటే బాగుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఒక పక్క మనకి వార్ జరిగినప్పటి నుంచి ఇంతవరకు కూడా సరిగ్గా గ్యాస్ బుకింగ్స్ అయితే రావడం లేదు. ఒకవేళ బుక్ చేసుకున్నా కూడా చాలా ఆలస్యం అయితే అవుతుంది. అంటే మనకి గ్యాస్ అనేది ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందన్నమాట డెలివరీ అవ్వడానికి. మరి ఇందువల్ల ఈ యొక్క కారణం ముఖ్యంగా ఉండడం వల్ల మాత్రమే దీని పట్ల ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపోతే సెలవులపై అప్డేట్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. కొంతమంది నిజంగా స్కూల్స్ కాలేజీలకి సెలవులు అయితే పొడిగింపు అనేది ఉందా లేదా అని అంటే నిజానికి అది ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ఏంటంటే ఆఫ్ డేస్ మాత్రమే పెట్టారు. అయితే కొంతమంది ఎలా దీన్ని రియాక్ట్ అవుతున్నారంటే ఆఫ్ డే పెట్టి ప్రయోజనం ఏముంటుంది, అసలు ఎండాకాలం వల్లే కదా అసలు స్కూల్స్ అనేది కాలేజెస్ అనేది పెట్టకుండా ఉంటారు. మరి మధ్యలో వెళ్ళి మధ్యలో వచ్చినప్పుడు ఇప్పుడు ఎండలోనే కదా వాళ్ళు వస్తారు మధ్యాహ్నం అంటే, అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పెట్టే వారుగానే మరి అధికారులు చూస్తున్నారు. కానీ పూర్తిగా సెలవులు కాస్త పొడిగిస్తే బాగుంటుంది కానీ ఈ యొక్క ఆలోచనతో కూడా ఉన్నారు. అది నిజమే. కాబట్టి మరి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆఫ్ డే స్కూల్స్ ఆఫ్ డే కాలేజెస్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. కొంతమంది ఆఫ్ డే కదా అని చెప్పి పిల్లల్ని కూడా పంపించిన వారు కూడా ఉంటారు. అది మనం కాదనలేండి. ఇకపోతే గోల్డ్ అప్డేట్ కాదండి, ప్రస్తుతం లైవ్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. సిలిండర్లకు సంబంధించి మరి లిమిట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు అన్నట్లుగా మనకి అప్డేట్ అయితే వచ్చింది. మరి అదే నిజమైతే మాత్రం ఇది కమ్యూనిటీ సెక్షన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తుండగా ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది లైవ్లోనే. కాబట్టి లైవ్లో వచ్చింది కాబట్టి మీకు వెంటనే ఇందులోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటి మీకు ఒకవేళ అది గనక ఏదైనా దాంట్లో ఏమైనా చిన్న అప్డేట్స్ కనుక మళ్ళీ కొత్తగా ఇస్తే ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి 4 అయితే మరి ఉంచాలి అని చెప్పారు. మరి ఇది కాకుండా వినియోగదారుల అవసరాన్ని బట్టి ఏడాదికి ఎన్ని సిలిండర్లైనా బుక్ చేసుకోవచ్చు అని కేంద్రం వెల్లడించినట్లయితే కనుక మరి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న అప్లోడ్ టైంకి మీకే అర్థమైపోతుంది. దానికి సంబంధించిన అప్డేట్ వస్తే నోటిఫికేషన్లో కానీ లేకపోతే కమ్యూనిటీ సెక్షన్లో కానీ పిన్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని బెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తోటైతే ప్రతిరోజు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.